పెద్దగా అంటే ఇక్కడే ఉంటున్నాను కాబట్టి నాకు అలవాటేనండి. అంటే రెగ్యులర్‌గా మాట్లాడడం బట్ స్లాంగ్ తెలుసు, నాకు ఐడియా ఉంది. ప్లస్ మా డైరెక్టరు డబ్బింగ్ దగ్గర చాలా ఒక్కొక్క వర్డ్ తన దగ్గరుండి అలా ప్రాక్టీస్ చేసి చెప్పారనమాట. అండ్ మూవీ చాలా ఫిలాసాఫికల్‌గా అనిపిస్తుంది. సో, హ్మ్. దాని గురించి ఏమైనా చెప్తారా? అంటే ఇది అలా అనిపిచ్చింది ట్రైలర్ చూసాక. డార్క్ కామెడీ అండ్ ఫిలాసాఫికల్ విచ్ ఈస్ ఎ న్యూ జానర్. తెలుగులో ట్రై చేస్తున్నారు. కానీ పెద్దగా క్లిక్ అవ్వని జానర్ డార్క్ కామెడీ. సో, మీరు కాన్ఫిడెంట్‌గా ఉన్నారా? ఇది బావుంటది ఖచ్చితంగా అని? అస్సలు చాలా బ్యాడ్ ఫీలింగ్ ఉందండి. ఎందుకు తీసాం అనుకుంటున్నాం. అనవసరం ఎందుకు రిలీజ్ చేస్తున్నాం అనుకుంటున్నాం ఇప్పుడు. అదే సార్. ఆ ఫిలాసాఫికల్ అండ్ ఆ స్టోరీ లేదండి, కాబట్టి చాలా అందరూ ప్రతి సినిమా మనం నమ్ముతాం. రావాలని అనుకుంటున్నాం. ఆయనకి ఇవ్వకండి, మీరు చేతిలో ఉంచండి. రావాలని అనుకుంటాం. సో, కొత్తగా ట్రై చేయాలి అని మాకు ఒక చిన్న ఆశ పుట్టి, రెగ్యులర్ సినిమాలు చూడట్లేదు ఎవరు. చిన్న సినిమా అంటే మటుకు డెఫినెట్‌గా కొత్తగా ఉండాలి. దాని గురించి ఆ ప్రయత్నం చేసాం అందరం. సో, డెఫినెట్‌గా వీఆర్ హ్యాపీ అండి. రేపొద్దున రిలీజ్ అయ్యాక ఐ థింక్ యూ ఆల్ లైక్ ఇట్. చూస్తే నాకు చాలా భయంగా ఉంది. చెప్తున్నారు సార్, అడిగేసాక ఇంటర్వ్యూ అయిపోయింది కదా. అయిపోయింది యాక్చువల్‌గా. కానీ అది సరే కానండి, సీరియస్లీ అంటే ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్తో ఉన్న సినిమాని, చిన్న సినిమాని జనాల దగ్గర తీసుకెళ్లాలంటే ఒక బిగ్ సపోర్ట్ చాలా అవసరం. ఇప్పుడు బలగం అనే సినిమా దిల్రాజు గారి దగ్గర చేరింది కాబట్టి జనాల దగ్గర చేరింది. చాలా గట్టిగా ప్రమోట్ చేసి వాళ్ళు దాన్ని హోల్డ్ చేసి ఇవన్నీ చేయాలి. సో ముందు మీరు ఆ దిశగా ఏ ప్రయత్నం చేయలేరా ఈ సినిమాకి? అంటే అలాంటి ఒక పెద్ద సపోర్ట్ని తెచ్చుకునేలాగా చాలా హ్యాండ్స్ ఉన్నాయి కదా ఇండస్ట్రీలో. అంటే ఒకటే అండి, కొంచెం దానికి తగ్గట్టు కంటెంట్, సాంగ్స్ అన్నీ బాగున్నప్పుడు, మ్యూజిక్ బాగుంది, టీజర్ బాగుంది, ఈ కూడా హెల్ప్ అవుతాయండి జనరల్గా. ఇప్పుడు అనుకోకుండా ఇప్పుడు రానా గారు హెల్ప్ చేశారు. ఈ హెల్ప్ బయట మార్కెట్ ఆ, చేయడానికి బయట అది ఇదే మీరు ఎన్ని రేపొద్దున పేపర్లు వస్తాయి, టీజర్లు వస్తుంటాయి, సాంగ్స్ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి, మ్యూజిక్ బాగుంటుంది, ఏదో కొత్తగా ఉంది. నేను నాకు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక పోస్టర్ 10 పోస్టర్లు ఉన్నప్పుడు ఈ పోస్టర్ చాలా బాగుంది, డిజైన్ బాగుంది, ఎవరిది, కొత్త వాళ్ళది అయితే ఎవరిది అని చూస్తాను నేను ఆగి. మిగతా 8 ఒకలాగే ఉంటాయి, పెద్ద స్టార్లు ఉంటే అది వేరే. సో చిన్న సినిమాలు ఇది బాగుంది, అక్కడి నుంచి నేను అనుకుంటా. మళ్ళీ నేను టీజర్ బాగుంది అనుకుంటే ఈ సినిమా చూద్దాం అనుకుంటాను. సో అదే మిగతాదంతా మీరందరూ హెల్ప్ చేసి పెట్టాలి అంతే ఈ సినిమాని తీసుకెళ్ళాలి. అంటే అందరూ దిల్ రాజులు దొరకరు కదండి. దిల్ రాజులు ఉండరు అందరూ, వేణుకున్న సపోర్ట్ అందరికి దొరకదు. సో ట్రై చేశారా? ట్రై చేయకుండా నీ మాట అంటున్నారు. ట్రై చేయలేదండి, అవసరం లేదు ఈ సినిమాకి డెఫినెట్గా. సో అది అంటే మీకు ఈ సినిమాకి మీకు సంబంధించిన వరకు పెద్ద సపోర్ట్ అవసరం లేదు అనుకుంటారు అంతే కదా? అంతేనండి, అదే డెఫినెట్గా. ఉమ్, ఉమ్. మీకు మీరందరూ సపోర్ట్గా అని డిసైడ్ అయిపోయారు, మీడియా దీన్ని తీసుకెళ్తుందని. అవును. పవర్ఫుల్ కాబట్టి ఉమ్. మీ సపోర్ట్ ఉంటే ఈ సినిమా చిన్న సినిమాకి ముందు వెళ్తుందని ఫీలింగ్లో ఉన్నాను నేను యాక్చువల్గా. మద్రాసు ఇద్దరు గారు ఉన్నారు కదా ఆయన. ఆయన మొత్తం ఇదే పూనుకున్నారు, మొత్తం ఈ సినిమాలో అన్ని సాంగ్స్ కానీ ప్రతిదీ ఉమ్. ఆయన సపోర్ట్ బాగా ఉంది మాకు యాక్చువల్గా. ఉమ్. ఇంకా అలాగా మాకు రానా సపోర్ట్ గా ఫస్ట్ పోస్టర్ కూడా తనే, ఫస్ట్ లుక్ తనే రిలీజ్ చేశాడు. అలాగే ట్రైలరు, టీజరు మన విశ్వక్ జైన్ చేశారు. సో వాళ్ళందరూ చేశారండి, చాలా హెల్ప్ చేశారు. డైరెక్టర్ గారు నమస్తే సార్. సార్ నమస్తే. మిమ్మల్ని యూట్యూబ్లో చూస్తే అయ్యో. పర్సనల్ చూస్తాను ఈరోజు. అయ్యో. నాకు కూడా భయం వేస్తుంది కొంచెం. ఎందుకు సార్ చాలా ఫ్యాన్ సార్ నేను ముందు మీకు. నన్ను భయపెడుతున్నాను మీకు సార్, ఇదేనా అడగడానికి భయం నిశాంత్ వేస్తుంది సార్ గారికి. ముందు. మీ అందరూ అలా చెప్పడం వల్ల నేను అడగడానికి నేను ముందు నిజంగా సార్, భయపడుతున్నా. నాకు కొంచెం ఇదే ఉంది. కొంచెం చిన్న క్వశ్చన్ అడగండి సార్ ప్లీజ్. అంటే మామూలుగా టఫ్ కాకుండా చిన్న క్వశ్చన్ కదా, చిన్న షార్ట్గా. నేను సినిమా చాలా బాగా బాగా వచ్చిందా? వచ్చిందా అలా ఆ సినిమా బాగా వచ్చింది సార్. అంతే అదే చిన్న క్వశ్చన్ కదా, సినిమా చాలా బాగా వచ్చిందా? చాలా బాగా వచ్చింది సార్. అందుకని సరిపోయింది, అది చిన్న క్వశ్చన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. బ్రహ్మాజీ గారు, అయితే పోస్టర్ ప్రకారం చూస్తే బతికుండగానే తాతగారిని ఎత్తేస్తున్నారు, ఏంటి అసలు ఆ సీన్? అంటే సీన్ అందుకే మొత్తం కదా కొత్త కాన్సెప్ట్ అన్నాను, అందుకే అది చూస్తే మీరు 20 ముందు మీకు రిలీజ్ ముందు మీకే చూపిస్తాం, మీకు తెలిసిపోద్ది అందుకని. అంటే ఇప్పటి వరకు పోలీస్ రోల్ కావచ్చు, ఏదో పిఏగా కావచ్చు, ఇలా చాలా రోల్స్ చేశారు. ఇది డిఫరెంట్ రోల్. అవునండి, దీని తర్వాత ఇవే రోల్స్ క్యూ కడితే ఏం చేస్తారు? నాకు ఆ అదృష్టం లేదండి. ఇది కట్ చేస్తే మళ్ళీ నేను సలార్ 2లో ఉంటాను, ఇది కట్ చేస్తే పుష్ప 2లో ఉంటాను. సో రోల్స్ మారిపోతుంటాయి, 3లో ఉంటాను, మళ్ళీ దేవరా 2లో ఉండొచ్చు, చెప్పలేం. అందుకని మా క్యారెక్టర్లు మారిపోతాయి నాకు. అందుకని చిరంజీవి గారి సినిమా అంట, అందులో కూడా ఉన్నాను. సో
అయితే నాకు- మీకు ఒక ఊరి వ్యక్తిగా ఆ గెటప్ చాలా సెట్ అయింది. బేసికల్లీ మేము చాలా రోల్స్ మిమ్మల్ని చూసాం. బట్ ఇలా చూస్తున్నప్పుడు కూడా బ్రహ్మాజీ ఇలా ఉన్నాడు అలా ఫీల్ రాలే. ఒక రియల్‌గా ఊరు వ్యక్తి ఎలా అయితే ఉంటారో ఒక విలేజ్ పైగా తెలంగాణ. సో చాలా బాగా సెట్ అయిందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, అలాగే. మంచి కాంప్లిమెంట్ ఇది. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు. సార్ నేను పెద్ద క్వశ్చన్ అడగొచ్చా? మీరు అడగచ్చు సార్ అంటే కొంచెం భయం, మీరు నో ప్రాబ్లం. ఈయన పాపను వదిలేస్తాడు ఆయన, తెలీదా? అయ్యో, సారీ మేడం. అయితే చిన్న క్వశ్చన్ అడగండి మేడం ప్లీజ్. సినిమా చాలా బాగా వచ్చింది మేడం. ఒకటే ఆన్సరా? ఒకే ఆన్సర్ తో ప్రిపేర్ అయ్యి వచ్చారా? 21st రిలీజ్ మేడం. అంటే సేమ్ క్వశ్చన్ అడిగానా సేమ్ ఆన్సర్ ఇస్తారా? లేదు సారీ మేడం. సరే మేడం. సో అంటే రైతుల మీద చెయ్యాలి అని ఎందుకు అనిపించింది? అంటే బేసికల్లీ మనం చూస్తుంటే కూడా ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో అయితే ఎవరైనా సరే ఇంజనీర్ కావచ్చు, ఏదన్నా అవ్వాలనుకుంటారు. కానీ ఒక రైతు అవ్వాలని కూడా రైతు కొడుకుని రైతుగా చూడాలని కూడా అనుకోడు. సో ఇలాంటి ఇన్సిడెంట్లు ఏమన్నా తెలంగాణలో చూసి మీరేమన్నా గవర్నమెంట్కి కావచ్చు మెసేజ్ ఇవ్వాలనుకున్నారు? మీరు పర్సనల్గా ఈ స్టోరీ ఎందుకు ఎంచుకున్నారు అసలు? మెసేజ్ అంటూ ఏం లేదు మేడం. యాక్చువల్ ఒక చిన్న స్కీమ్ ఉంది గవర్నమెంట్ది. సో దాన్ని బేస్ చేసుకొని చేసింది అనమాట. దానికి సంబంధం ఏముండదు. సో వాటి ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని స్క్రిప్ట్ చేసుకొని చేసింది మేడం. సో రైతు అని కూడా కాదు, ఒక నార్మల్ ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక నార్మల్ ఒక విలేజ్లో ఉన్న చిన్న ఫ్యామిలీ, వాళ్ళ స్ట్రగుల్స్, ఒక టైంలో ఒక డిసిజన్ తీసుకోవాల్సి వస్తే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఎంతవరకు వెళ్తారు, సో ఏం డిసిజన్ తీసుకున్నారు అనేది స్టోరీ మేడం యాక్చువల్లీ. సో రచ్చ రవి గారు హాయ్ అండి. మైసెల్ఫ్ హేమమాలిని అండి ఇక్కడ. హేమమాలిని అవును, మంచి హీరోయిన్ పేరు. అవునవును. ధర్మేంద్ర ఇంకా రాలేదు, అందరు ధర్మేంద్ర కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే అపార్ట్ ఫ్రమ్ దట్ ఇందులో మీరు చాలా వైలెంట్గా కనిపించారు. ఇందాక ట్రైలర్లో ఎవరినో బాటిల్ బదులు కొట్టి మరి వేసేస్తాకి వెళ్ళిపోతారు అన్నట్టు ఉన్నారు. ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్ ఇందులో? మేడం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఓపెన్గా చెప్తున్నా, ఈ క్యారెక్టర్ నేను చూసుకోవాలనుకుంటున్నా. అంటే దర్శకులు మనల్ని చూసే కోణం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది అన్నది స్టోరీ విన్నప్పటి నుంచి. గులాబీ సినిమా బ్రహ్మాజన్నకి ఎంత బెంచ్ మార్కో, దాని తర్వాత ఈ సినిమా అనేది బెంచ్ మార్కులు గుర్తుండిపోయే సినిమా అవుతుంది ఆమని గారికి. మీరు నన్ను నమ్మండి. ఇది మీరు అన్నారు కదా ఇందాక, మీ క్వశ్చన్ కూడా ఆన్సర్. అంటే జనరల్గా నాకు కాకపోయినా రైతు సినిమా ఎందుకు తీసుకున్నాడని, మన సినిమా తీయడానికి రియల్ హీరోస్ కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. అది జవాన్ అవ్వచ్చు, కిసాన్ అవ్వచ్చు, ఎప్పటికీ హీరోసే వాళ్ళందరూ కూడా. రైతు అవ్వాలనుకోడు కాదు, రైతు అవ్వడానికి ఛాన్స్ ఉండదు ఇండియాలో. ఎందుకంటే ఎక్కడైనా చెప్పుకోవడానికి నేను రైతు అని చెప్పుకుంటే ఎక్కడ అనేది చెప్పడం. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లను రిజైన్ చేసి వచ్చి ఆర్గానిక్ ఫుడ్ అందజేయడానికి చాలామంది రైతులు అయ్యారు. ఇప్పుడే యూత్లో చాలామంది ఎకరాలు తీసుకొని మీరు చూడబోతారు. నేను చూసే కోణంలో ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఎంత గర్వంగా చెప్పుకుంటారో, స్టిల్ నేను ఫార్మర్ అని చెప్పుకునేటోళ్ళు చాలామంది వస్తారు, మనం చూస్తాం. అది కూడా ఒక ప్రొఫెషనల్గా ఒక ఇండియాలో మనం చూడబోతున్నాం మనం. అది నేను చూసిన కోణం అయితే అదే. ఫ్యూచర్ మొత్తం అదే. మీరు ఎంత డబ్బు సంపాదించినా ఆరోగ్యం కోసం, ఫుడ్ కోసం వెనక్కి ఎలాగైతే వస్తున్నామో, ఇప్పుడు చాలామంది అంటే నేను ఈ మధ్యలో అన్ని తినట్లేదు, అంటే నేను డైరెక్ట్ ఇంటికి వెళ్ళే తింటున్నా అనే ఆన్సర్లు ఎలా వినపడుతున్నాయో, ఫుడ్ కోర్ట్లు ఎన్ని స్టార్ట్ అయినా ఇంటికి తిన్న 2 ముద్దలను ఎలా చెప్తామో, మనకు అందజేసే రైతును రియల్ హీరో అని మనం చెప్పబోతున్నాం. ఈ సినిమా గురించి ఇంకొక లైనే, మీ క్వశ్చన్ అడగకుండా నేను చెప్పేది ఏంటంటే, ఇది గొప్ప సినిమా, ఇది పెద్ద సినిమా, ఇది కాకుండా ఒక రైతు సినిమా. రైతు మీ ఇంట్లో ఉంటాడు, మా ఇంట్లో ఉంటాడు, అది పెదనాన్నగా అయి ఉంటాడు, తాత అయి ఉంటాడు, లేదా మన బాబాయ్ అయి ఉంటాడు. మన సమస్య వచ్చినప్పుడు, ఒంటరి అయినప్పుడు తీసుకునే డిసిషన్ అది మరణం దారితీస్తుంది. అలాంటి కోణమే ఈ సినిమాలో తీస్తే దాని నుంచి ఎలా బయటపడ్డరు, అసలు ఎటు దారి తీసింది అన్నది రైతు కుటుంబం మధ్యలో జరిగే సినిమా. ఆ 5 ఇంపార్టెంటే అక్కడ. నేను ఆ సినిమాలో ఇప్పుడు ఆ పోస్టర్లో నేను లేను, కానీ నా కథ చెప్పినప్పటి నుంచి నేను చూసినప్పుడు, డబ్బింగ్ చెప్పినప్పుడు సీన్లు చూసినా కదా. బ్రహ్మాజీ గారికి ఒక బెంచ్ మార్క్ సినిమా. ఆమని గారు అరే శుభలగ్నం తర్వాత మళ్ళీ మమ్మల్ని గుండె కత్తుకునే సినిమాలో కనపడ్డదని ఆమెకు మార్కులు పడతాయి, బ్రహ్మాజీ అన్నకు మార్కులు పడతాయి, ఎంటైర్ ఫ్యామిలీకి మార్కులు పడతాయి. ఇవన్నీ దయన్న, ఆ తర్వాత ప్రొడ్యూసర్కు అందరికీ మార్కులు పడతాయి. ఇది మెయిన్ అవుతుంది.
యాక్చువల్లీ అడిగింది మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని. నాది నేను చెప్పిన కదా మేడం, మీ- నాది నేను కొత్తగా వెయిట్ చేస్తున్నా, ఐఎమ్ వెయిటింగ్ ఫర్. నేను ఇది చూస్తే ఒక బొమ్మ ఇంకొక బొమ్మ తెస్తుంది, ఒక క్యారెక్టర్ ఇంకొక క్యారెక్టర్ తెస్తుంది, అలా ఈ సినిమా నాకు ఇంకొక క్యారెక్టర్ తెచ్చిస్తుంది. అదే అదే అర్థమైపోయింది, ఇప్పుడు కవర్ అయిపోయింది. కవర్ చేశారు అంతే, అంతే తప్పించి వేరే ఏం లేదు. సో బ్రహ్మాజీ గారు, చెప్పాలనుకున్నారు ఇంకా మాట్లాడలేదు ఇప్పటివరకు ఆయన, అందుకని. సో బాపు ఏ ఫాదర్ స్టోరీ కదా, మీ ఫాదర్తో మీకున్న ఒక బ్యూటిఫుల్ మెమరీని షేర్ చేసుకోండి. బ్యూటిఫుల్ మెమరీ అంటే మా ఫాదర్ నేను సినిమా ఇండస్ట్రీలోకి వస్తానంటే వెంటనే పంపించడం బ్యూటిఫుల్ మెమరీ. బ్యాక్గ్రౌండ్ లేదు, సినిమా వాళ్ళు ఎవరో తెలియదు, మరి వెళ్ళి చేయరా బాగుంది, ఒక 1 year ట్రై చేసుకుని వస్తే కుదిరితే చూడు అన్నారు. లక్కీగా ఇక్కడ ఉన్నాను ఈరోజు, ఆయన బ్లెస్సింగ్స్ అంతే. బ్రహ్మాజీ గారు, సార్ సార్ అంటే చాలామంది మాట్లాడుతూ ఇది మీకు బెంచ్ మార్క్ అన్నారు. ఇందాడ రానా గారు కూడా మాట్లాడుతూ నేను షాక్ అయినా, సార్ ఏంటి సార్ క్యారెక్టర్ అంటే నన్ను నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను అని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఏంటి సార్ ఈ పిఏ పోలీస్ క్యారెక్టర్ ఇవన్నీ చేసి ఏమన్నా బోర్ కొట్టి కొంచెం మీలో మీరు చేంజ్ ఏమన్నా రియలైజ్ అయ్యారా ఏదైనా విషయంలో పర్టికులర్గా? పర్టికులర్గా ఏమో లేదండి, అంటే నాకెవరో యాక్చువల్గా కొంచెం ఏజ్డ్ రోల్స్ ఇవ్వట్లా, డైరెక్టర్ అడుగుతున్నాను ఇంకో 10 ఏళ్ళ. అంటే వాళ్ళు ఇంకా మిమ్మల్ని కుర్రోళ్ళలాగానే చూస్తున్నారేమో సార్, ఇంకా మీరు అదే అందుకని వద్దు 10 ఏళ్ళు ఆగమంటున్నారు. ఇంకా 10 ఏళ్ళు ఆగడం ఏంటారు బాబు, ఉంటానో లేదో నాకు తెలియదు, ముందు కొంచెం ఓ ఏజ్డ్ క్యారెక్టర్ ఇమ్మని అడుగుతున్నా. సరే వాళ్ళు అంతకు ఇష్టపడట్లా, అటువంటిది నేనే చేసేస్తే ఇలాంటిది అవకాశం వచ్చింది, లక్కీగా దయ వచ్చి చెప్తే వెంటనే నేను గ్రాప్ చేసి నేను చేశాను. అప్పుడు చూస్తారు కదా, దాన్ని దే గెట్ ఇన్స్పిరేషన్, ఓకే బ్రహ్మాజీ బాగున్నాడు ఈ గెటప్లో అని. అది అంతేగాని ఇలాగ ఏడుపు కొట్టి క్యారెక్టర్ చేస్తూ కూర్చోవడం అనుకుంటలేదు, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేద్దామని. డన్ సార్, ఆల్ ది బెస్ట్. బ్రహ్మాజీ గారు, మీరు అంటే మీరు ఇందాక అన్నట్టుగా హై బడ్జెట్ 100 కోట్లతో తీసే సినిమాల్లోనే ఉంటారు అండ్ మీడియం బడ్జెట్ సినిమాల్లో ఉంటారు. యూ హ్యాడ్ యువర్ ఓన్ మార్క్, మంచి ఈజ్ ఉన్న యాక్టర్గా ప్రతి క్యారెక్టర్ బాగుంటుంది మీరు చేసింది, సినిమాకి హెల్ప్ కూడా అవుతాయి మీరు చేసిన క్యారెక్టర్లు. బట్ ఈ సినిమా ఇప్పుడు ఇందాక చూసిన విజువల్స్లో చాలా స్టిఫ్ పెర్ఫార్మెన్స్లో ఉన్నారు, అంటే అకార్డింగ్ టు ద క్యారెక్టర్. మీరు ఈ క్యారెక్టరైజేషన్ హ్యాండిల్ చేసిన టైంలో వాట్ ఆర్ యువర్ బెస్ట్ ఛాలెంజెస్ అండి, మెంటల్గా కానీ లేకపోతే దాన్ని అడాప్ట్ చేసుకోవడంలో కానీ? అంటే ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు పక్కన యాక్టర్, ఆయన తెలంగాణ చెప్పక్కర్లే ఆయనకి, ఆయన మాట్లాడేది బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా న్యాచురల్గా ఉంటుంది, డైలాగ్ చెప్తున్నట్టు ఉండదు. ఇటుపక్క కామినీ గారు యాక్ట్ చేస్తున్నట్టు ఉండదు, మధ్యలో నేనే కంగారు పడేవాడిని, వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేసి చాలా న్యాచురల్గా ఉండాలి. అది కొంచెం కష్టమైంది. తర్వాత ఇంకా నా మీద దయ చూపించి కొంచెం మౌలు చేశాడు. 2-3 days తర్వాత నాకు అలవాటు అయిపోయింది, సో బాగానే చేశాను. కష్టం అంటే కష్టం ఇష్టపడి చేసినప్పుడు కష్టం కాదండి, ఇష్టపడే చేసాం. ఈ సినిమాలో అన్ని ఫెసిలిటీస్ లగ్జరీలు ఏమి లేకుండా కావాలని అందరం ఒకే చోట ఉండి ఇంచుమించు ఒకే ఊర్లో ఉంటూ క్యారవాన్ లేకుండా సరదాగా ఎంజాయ్ చేశాం. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఏ కంప్లైంట్. అండ్ మీరు అనుకున్నది మీకు డ్రా అయిందండి, అంటే మీ ఒక సాటిస్ఫాక్షన్ కోసం అని చేశానని చెప్పారు కదా? 100% అండి. ఇప్పుడు ఏమంటారంటే ఆత్మ సంతృప్తి అది అయ్యిందండి. రేపొద్దున రిలీజ్ అయిన తర్వాత జేబు కూడా నిండాలని జాబ్ సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ అని. అది మీరు అందరూ మా ప్రొడ్యూసర్ గారికి డబ్బులు ఇస్తే ఆయన నాకు ఇస్తారు. మీ క్లెయిమ్ బాగుంది, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. టీం అంతటికి గుడ్ లక్ అండి, ఈ సినిమా బాగా ఆడాలి. సినిమా నచ్చింది బేసికల్లీ. అండ్ ఇలాంటి సినిమాకి ఒక చిన్న చెయ్యి వేయాలి అని అనిపించింది అనమాట. డెఫినెట్లీ కరెక్ట్గా పొజిషనింగ్ చేస్తే ఒక మంచి అవార్డ్ విన్నింగ్ సినిమా అనిపించింది నాకు. అండ్ మనం అంతా ఫస్ట్ మనీ అదంతా పక్కన పెట్టి మనం ఒక చెయ్యి వేయాలి అని. ఇంతకుముందు కూడా చాలా చిన్న సినిమాలు చేసాము, అలా ఈ సినిమాకి అంతే. దట్స్ ద ఓన్లీ రీజన్. దే డిడ్ ఫెంటాస్టిక్. అంటే ప్రతి వాళ్ళు చాలా కష్టపడి చాలా సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టారు కదా, మన సైడ్ నుంచి ఒక చిన్న ఎఫర్ట్ పెడదాం అంతే. దట్స్ ద ఓన్లీ రీజన్. మీరు గ్రౌండ్లోంచి వచ్చారు, ఈ కథ కూడా గ్రౌండెడ్ స్టోరీ. అవును సార్. విలేజ్లో ఇలాంటి పరిస్థితిని, ఇలాంటి సంఘటనని ఎప్పుడైనా చూసారా మీరు? అంటే దీంట్లో పాయింట్ తెలుసు కదా మీకు, నిజంగా అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న ఫ్యామిలీ కానీ అలాంటి పరిస్థితుల్లో చూశాను సార్. కొన్ని ప్రతి ఇంట్లో ఈ సమస్య ఉంటుంది.
ఆ సమస్య ఉంటుంది. ఈ ఎక్స్‌ట్రీమ్ పరిష్కారం తీసుకున్న చూడలేదు సార్. హ్మ్. అంటే అక్కడ దాకా వెళ్ళొచ్చు. కానీ ఇది సినిమా గనుక బయటకొచ్చింది కథ. కానీ కుటుంబాల్లో జరిగే కథ అని చెప్పరు కదా పక్కింటోడికి. ఎవరి సమస్య వాడు సర్దుకుంటాడు. కనుక ఇక్కడ సినిమా గనుక చెప్పవలసి వస్తుంది. అంతే సార్. శ్రీధర్ గారు, మీరు చాలా బ్రహ్మాజీ గారిలాగే మీది కూడా లాంగ్ జర్నీ. డైరెక్షన్ చేశారు, ప్రొడక్షన్ చేశారు, అన్నీ చేశారు. ఈ మధ్యకాలంలో బాగా స్లో అయ్యారు. పైగా మీ ప్రొడక్షన్లో ఉన్న సినిమాలు కూడా బాగా ఆనంద్ దేవరకొండతోటి అలా మెల్లిగా ఉంది. మెల్లిగా ఏం లేదండి, అయిపోయింది సినిమా. ఇంకొక 12 days ఆఫ్ షూట్ ఇస్ దేర్ అంతే. 12 days ఉంది, బట్ మరి డేట్ అది ఇంకా ఎప్పుడైనా వస్తాయి, అన్నీ వస్తాయి. ఇంకా తొందర ఎక్కువ. థ్యాంక్ యూ, బట్ మీరు ఆతృతగా ఉన్నారు. బట్ థ్యాంక్ యూ సో మచ్. అన్నిటికీ మనం చూస్తున్నాం కదండి, ఒక్కొక్క సినిమా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జరుగుతున్న సినిమాలు, pan హిట్ India అవుతున్న సినిమాలు. సినిమాలు. ఏదైనా పాన్ ఇండియా సినిమా అండి. మన ఇప్పుడు pan మంచి state సినిమాలే కదా. లేదు లేదు, ఎందుకు అనుకుంటారు మీరు? అంటే 2 స్టేట్లకి సరిపోతాను. లేదు లేదు, మీరు ఎందుకు అనుకుంటారు అలా పాన్ ఇండియా కాదు అని? ప్రతి సినిమా బాపు ఈజ్ అ ట్రూ పాన్ ఇండియా సినిమా. మాట్లాడలేదు సార్ విషయానికి. ఈ సినిమాకి పాటు. వన్ థింగ్ ఏంటంటే, బాపు అసలు అనే మనం ఈ రోజు subject- Q&A మనం ఓన్లీ బాపు కోసమే. సో ఇట్స్ నాట్ మై పర్సనల్. అండ్ టు బి వెరీ హానెస్ట్, ఈ Q&A నాకు సంబంధించింది కాదు. ఆన్ ది రిక్వెస్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్, మీరు కొంచెం సినిమా గురించి ఏదన్నా మంచి క్వశ్చన్ ఉంటే, ఏదన్నా మీరు 2 మాటలు చెప్తే బాగుంటుంది అన్నందుకు కూర్చున్నాను. సో మన సినిమా రిలేటెడ్ February 24th రోజున కూర్చుందాం మనం. February 24th ఏంటి రోజున special? మీరు ఆ రోజు మంచి క్వశ్చన్స్ తో రండి. విల్ సిట్, అన్ని మా పిఆర్ఓ చెప్తారు. మీరు ఒక మంచి క్వశ్చన్స్ అని మీరు బాగానే అంటున్నారు. మేకర్స్ Yes, అందరూ Q&A పెట్టుకునేది సినిమా ప్రమోషన్స్ కోసం. Yes, yes, కానీ మొన్న చెప్పండి. హీరో నాగ చైతన్య మాట్లాడుతూ ఇంటర్వ్యూస్ అదే ఐ మీన్ జర్నలిస్టులు అడిగే క్వశ్చన్స్ అర్థం పర్థం లేకుండా అడుగుతున్నారు అన్నదానికి చాలా మంది జర్నలిస్టులు ఫీల్ అయ్యారు. Okay. Q&A పెట్టుకునేదే మూవీ ప్రమోషన్స్ కోసం మేకర్స్ Yes. పెట్టుకుంటారు. ప్రొడ్యూసర్స్ అనుకోండి, ఆర్టిస్టులు అనుకోండి. Yes. ఒక్కోసారి అది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు క్వశ్చన్. నచ్చకపోవచ్చు, బట్ జర్నలిస్టులు ఆయన ఒక ఛానల్కి ఒక యూట్యూబ్ వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నాడు, నాగ చైతన్య, దీనికి ఏమంటారు మీరు? అంటే మీరే పెట్టుకుంటారు, మళ్ళీ మమ్మల్ని ఎట్లా బ్లేమ్ చేస్తారు? నిజంగా నాకు సంబంధం లేని క్వశ్చన్ ప్లీజ్. యా యా యా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ మూర్తి యూ సో గారు, మచ్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్, అంటే మీరు నన్ను అంటే దాన్ని ఏంటి నాకు కాదు కాదు, అయ్యో అయ్యో, మీకంటే చాలా ఓల్డ్ ఫ్రెండ్ అండి నాకు. లాస్ట్ 15 yearsగా నేను కాదు, మధురమైన స్నేహం. అయితే విషయం ఏంటంటే, నా సినిమాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నందుకు థ్యాంక్ యూ. బట్ February 24th వరకు ఆగండి అని మళ్ళీ ఒకసారి చెప్దాం మన అంతే. లేదు లేదు లేదు, తొందర ఎక్కువ ఉంది, నాకు తెలుసు. అలా ఏం లేదు. అయ్యో థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. సో February 21st నా థియేటర్స్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ బాపు. థ్యాంక్ యూ.